హాయ్. అఖండ డైలాగ్ చెప్పరా ఒకటి? అర్థం కాల. అఖండ డైలాగ్ చెప్పండి. ఒకటే చెప్పాలా? ఒకటే చెప్పమంటారా? మీకు ఎన్ని డైలాగ్స్ వస్తే అన్ని చెప్పండి, నో అంటే ప్రాబ్లం. దాంట్లో ఉన్నాయే చెప్తాం, కొత్తవి వద్దు ఓకే, మనకి. అవే చెప్పండి. ఎందుకంటే చాలా బాగుంది. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు. సో జై బాలయ్య, జై మ్యాన్సన్ హౌస్. ఆ డైలాగ్ మాత్రం ఇచ్చి పడేసాడు. నిజంగా ఆ డైలాగ్ ఎలా ఉందంటే, ఆ డైలాగ్ చెప్పినప్పుడల్లా ఓపరేషన్ వస్తుంది అట్లాగా ఆ ఫోన్ లో చూస్తాను. ఇంకా థియేటర్ లో అయితే అబ్బా సౌండ్ లో కథ వేరుంటది ఇంకా. ఎందుకంటే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా మంచి గిఫ్ట్ అయితే బాలయ్య బాబు గారు ఇచ్చారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎలా ఉంటారో మనకు తెలిసింది ఎక్కువగా. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు బాలయ్య బాబు ఫ్యాన్స్, ముసలోళ్ళు ఉంటారు బాగా. కానీ ఈ సినిమాతో కుర్రోళ్ళు కూడా అయిపోతారు. ఎందుకంటే BGM ఎలా అనిపించింది? ఆ కుక్కను కొట్టినట్టు కొట్టారు. బీజిఎం అనకూడదు, కుక్కను కొట్టినట్టు కొట్టేశారు బీజిఎం దాన్ని. వామ్ము భయంకరంగా కొట్టేశారు. ఆ యాక్షన్ అయితే అసలు చెప్పక్కర్లా. బాలయ్య బాబు అంటేనే యాక్షన్, యాక్షన్ అంటే బాలయ్య బాబు. తెలియదు ఏం లేదు, అందరికీ తెలిసిన వాళ్ళకి. పుట్టే పిల్లడికి కూడా మ్యూజిక్ చెప్తే బాలయ్య బాబు సినిమా అని చెప్తారు, అంత హైప్ ఉంటది. సో అది ఎలా ఉందంటే, ఫస్ట్ స్టార్టింగ్ చూసేటప్పుడు అలా నిదానంగా తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా అయిపోయాడు. అంటే ఆ ఫైట్లు చూసుకుని అన్ని ఫైట్లు చూసుకుంటాం బాలయ్య బాబు సినిమాలో, ఫైట్లు. కానీ దీంట్లో ఒక డిఫరెంట్ యాంగిల్ ఫైట్లు చూపించారు బాలయ్య బాబులో. నిజంగా వండర్ఫుల్ గా ఉంది. ఇంకొకటి, ఈ సినిమాకి మీకు గట్టిగా చెప్పేది ఒకటే, నేను లవర్స్ ఎవరైనా ఉన్నారంటే మీ లవర్లను తీసుకుని ఈ సినిమాకి వెళ్ళమాకండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు లవర్లను అక్కడ మర్చిపోయి వచ్చేస్తారు బయటికి. కరెక్ట్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున థియేటర్ లో మిస్ అయిందని మళ్ళీ పొద్దున్న మీరు ఇన్స్టాగ్రామ్ లోకి ఎక్కుతారు. అది మళ్ళీ మేమే కామెంట్స్ పెట్టాలి, అరే బాబు థియేటర్ లో ఎదుక్కోరా బాబు అని. వద్దు. సో లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక 5 రోజుల తర్వాత తీసుకెళ్ళండి, అప్పుడు చూపించండి. ఫస్ట్ రోజు అయితే మీరు లవర్స్ ని తీసుకుని ఆ సినిమాకి వెళ్ళమాకండి, అఖండ 2కి. ఎందుకంటే లవర్స్ మర్చిపోయి వచ్చేస్తారు. ఎందుకంటే బయట శబ్దం అలా ఉంటది, గుయ్యమని మర్చిపోతారు. మీరు ఆ సినిమాలోనే ఉంటారు. సో దట్ ఈస్ బాలయ్య బాబు సినిమా. థ్యాంక్ యూ.